80-85% వర్క్స్ చాలా చాలా చోట్ల పూర్తయిపోయినాయి. లింకేజ్ వర్క్స్ ఉన్నాయి, కొన్ని చోట్ల 90% వర్క్స్ పూర్తయిపోయినాయి. కేవలం పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు అనేటటువంటిది నేను ఇవాళ వారి మీద ఆరోపణ చేస్తా ఉన్నా. మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, రైతాంగం మీద దృష్టి పెట్టండి. మీరు నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ కట్టుకోండి, కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని దయచేసి పాడు చేయకండి. ఎందుకంటే మనం ఎంత పాలమూరు రంగారెడ్డి లేట్ చేస్తే అంత తొందరగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు మన నీళ్ళని కూడా ఎత్తుకపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా బేసిన్ నీళ్లు తీసుకుపోతున్నారు, గోదావరి బనకచెర్ల కట్టుకుంటున్నారు. అయినా మీరేమంటలేరు. మన మహబూబ్నగర్ జిల్లాకు ఆనుకొని ఉండే కర్ణాటకలో ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నారు. అక్కడ ఉన్నది కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆల్మట్టి ఎత్తు పెంచితే నేను మహబూబ్నగర్ జిల్లా బిడ్డలకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణా కాలువలలో మనం మహబూబ్ నగర్లో క్రికెట్ మ్యాచ్ ఆడుకోవాలి తప్పితే చుక్క కూడా నీరు రాదు, ఇబ్బంది అవుతుంది. వానలు పడకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఆపాలి. ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.